డీలిమిటేషన్ తో జరిగే నష్టంపై చర్చించామంటున్న కేటీఆర్ తో మా చెన్నై ప్రతినిధి సిరి ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు మనతో ఉన్నారు. డీలిమిటేషన్ పైన వారి వైఖరేంటో వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు హడావిడిగా ఎంత రష్గా ఈ డీలిమిటేషన్ పైన మళ్ళీ ఎందుకు తెరపైకి తీసుకొస్తున్నారు? ఈరోజు జరిగినటువంటి మీటింగ్లో ఏం డిస్కస్ చేసుకున్నారు? హడావుడి ఏం లేదు. గత 6-7 నెలలుగా మేము ఈ డీలిమిటేషన్ విషయంలో గట్టిగా మా వాదన, ఈ డీలిమిటేషన్ వల్ల తెలంగాణకి, ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి జరగబోయే నష్టం గురించి వివరంగా చెప్తూనే ఉన్నాం. ఈరోజు ఇక్కడ చెన్నైలో ముఖ్యంగా ఇక్కడ స్థానిక ముఖ్యమంత్రి గారు మరి స్టాలిన్ గారు ఏదైతే సమావేశం పిలిచి దీనివల్ల జరిగే నష్టం ఏంటి, ఏ రకంగా చేసినట్టయితే మరి రేపటి రోజున కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మనందరం ప్రశ్నించేదానికి, అదేవిధంగా జరుగుతున్న ఈ అన్యాయాన్ని సవరించేదానికి అవకాశం ఉంటుంది అని సమావేశానికి పిలిచారు. మా పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారు ఈ సమావేశానికి మా ఎంపీల బృందాన్ని, నన్ను అందరినీ కూడా పంపించారు. చాలా వివరంగా అన్ని విషయాలు కూడా, ఏ రకంగా ఇది జరుగుతుంది, ఏ రకంగా రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది, ఏ రాష్ట్రాలు అయితే జనాభా నియంత్రణ పాటించాయో వారందరూ కూడా ఈ నిర్ణయం వల్ల ఏ రకంగా నష్టపోతున్నారో వివరంగా చెప్పారు. నెక్స్ట్ వచ్చే మీటింగ్ హైదరాబాద్లో కండక్ట్ చేయాలనుకుంటున్నారు. సో అప్పుడు కేసీఆర్ గారిని మరి రేవంత్ రెడ్డి గారు ఇన్వైట్ చేస్తారా? కేసీఆర్ గారు వస్తారా? నాకేం తెలుసండి అసలు మీటింగ్ ఉంటుందా, ఆయన పిలుస్తారా, ఆయన వస్తారా, అవన్నీ అల్టిమేట్గా మా వాదన, మా పార్టీ యొక్క ఆలోచన విధానం స్పష్టంగా ఈ మీటింగ్ ద్వారా అన్ని రాష్ట్రాలకి, ఈ దేశ ప్రజలకు కూడా తెలియజెప్పే విధంగా మా వైఖరిని వెల్లడించాము. భవిష్యత్తులో ఏం చేయాలి, పార్లమెంట్లో ఏం చేయాలి, బయట ఇంకా వేరే వేదికల్లో ఏం చేయాలి, ఇవన్నీ కూడా మా పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారు నిర్ణయిస్తారు. మరోవైపు బీజేపీ అయితే ఇదొక దోపిడీ కుట్ర అంటూ కూడా ఇక్కడ సమావేశం గురించి వాళ్ళు కామెంట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు దోపిడీ ఏముంది, కుట్ర ఏముంది? అల్టిమేట్గా ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ప్రాంతము లేదా ఒక రాష్ట్రము తన వాదన, తన హక్కులు తన వానిపోతుందనే ఒక బాధను వ్యక్తం చేస్తే కుట్రేముంది, ఇందులో ఇంకోటి ఏముంది? ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు. అదే కదా బీజేపీ యొక్క వైఖరి మొదటి నుంచి కూడా అందరికీ తెలుసు. 11 ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో స్పష్టంగా చెప్పారు, ఆంధ్రాలో, తెలంగాణలో సీట్లు పెంచాలి అని చట్టంలోనే పెట్టారు. భారత పార్లమెంట్ ఆమోదించింది. భారత పార్లమెంట్ ఆమోదించినా బీజేపీ ఆమోదించలేదు కాబట్టి ఇవాళ ఆంధ్రాలో, తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెంచలేదు. మా ప్రశ్నల్లో అదే, ఎక్కడైతే బీజేపీకి సూట్ అవుతుందో అక్కడ చేసుకున్నారు. అస్సాంలో పెంచుకున్నారు, జమ్మూ అండ్ కాశ్మీర్లో పెంచుకున్నారు, కానీ తెలంగాణలో, ఆంధ్రలో పెంచలేదు. అట్లాగే రేపు కూడా మళ్ళీ తెలంగాణ, ఆంధ్ర, అదేవిధంగా దక్షిణ భారతదేశ ప్రజలందరికీ అన్యాయం చేస్తారు అనే ఒక అపనమ్మకం, ఒక అవిశ్వాసం బీజేపీ మీద ఉంది. కాబట్టి సమిష్టిగా ఆలోచన చేస్తే మంచిదని స్టాలిన్ గారు అనుకోవడం, పిలవడం, దానికోసం ఆల్టర్నేట్ ఏంటి, ఏం చేస్తే ఈ ఇష్యూ సాల్వ్ అవుతుండొచ్చు? అల్టిమేట్గా ఈ రోజు ఏ సంఖ్య అయితే ఉందో 543లో తెలంగాణకు 17, మిగతా వారికి ఎంతైతే ఉందో దాన్ని యథాతథంగా మెయింటైన్ చేయొచ్చు. ఒకటి, లేదా 76లో ఆనాటి ప్రభుత్వం, 2001లో అప్పటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విధంగా ఫ్రీజ్ విధించవచ్చు, ఇంకో 25 ఏళ్ళు మళ్ళీ ఈ సంఖ్యను ముట్టుకోమని. లేదా చివరిగా సేమ్ పర్సెంటేజ్ మెయింటైన్ చేస్తూ చేయొచ్చు. లేదు, రిప్రజెంటేటివ్ డెమోక్రసీలో రిప్రజెంటేషన్ పెంచాలి అనుకుంటే ఓ పని చేయొచ్చు, ఎమ్మెల్యే సీట్లు పెంచవచ్చు రాష్ట్రాల వారీగా, కానీ ఎంపీ సీట్ల కాడికి వచ్చేసరికి ముట్టుకోకపోతేనే మంచిది.